ఒక పట్టిసీమ ప్రాజెక్ట్‌కి 10 సార్లు ఇనాగరేషన్స్ చంద్రబాబు నాయుడు. అదే సందర్భంలో మిగతాయి అయినా సరే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఘనంగా చేస్తారు. అదే అభివృద్ధికి లెక్కలు చెప్పేది. చంద్రబాబు నాయుడు టైంలో అభివృద్ధి జరిగిందంటే ఒక పట్టిసీమకి 10 సార్లు ఇనాగరేషన్ చేయడం, లేకపోతే గనక ప్రతిదీ కూడా ఒక భారీ కార్యక్రమాలు పెట్టి చేయడం. ఈ జగన్మోహన్ రెడ్డికి అది చేతవదు. దాని ఇంపాక్ట్ ఇక్కడ ఏమీ జరగట్లేదు అన్నది ఉంటుంది. మనకి కరెంటు కోతలు వస్తున్నాయి. ఎందుకని? కరెంటు ప్రొడక్షన్ అన్నటువంటిది లేకపోవడం. ఈ మధ్యన కరెంటు కోతలు తగ్గినాయి, ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి. కానీ అసలు పాయింట్ ఏంటంటే కరెంటు ప్రొడక్షన్ ప్రభుత్వ రంగంలో పెంచాలన్నటువంటి ఆలోచనలు వదిలేసి చాలా ఏళ్ళు అయిపోయింది. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, దాని తర్వాత నార్ల తాతారావు గారి థర్మల్ పవర్ స్టేషన్ కింద మార్చారు. దాంట్లో పవర్ ప్రొడక్షన్ ఆపేసిన దశ నుంచి ఇప్పుడు అంటే తగ్గిపోతున్న దశ నుండి మళ్ళీ పెంచే కార్యక్రమం వైపు వచ్చింది. తాజాగా 800 మెగావాట్ల పవర్ ఇప్పుడు అదనంగా ఉత్పత్తి కాబోతుంది. నిన్న ఇనాగరేషన్ జరిగింది. డాక్టర్ ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల 8వ యూనిట్ సిఓడితో జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 6610 మెగావాట్లకు పెరిగింది. జెన్కో మొత్తం ఉత్పాదన సామర్థ్యం 8789 మెగావాట్లకు పెరిగింది. ప్రస్తుతం జెన్కోకి 6610 మెగావాట్ల థర్మల్, 1,1773 మెగావాట్ల హైడల్, 405 మెగావాట్ల సోలార్, మొత్తం 8789 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం ఉంది. మొత్తం రాష్ట్ర గ్రిడ్ డిమాండ్లో 55 నుంచి 60% విద్యుత్ అందించే సామర్థ్యం ఏపీ జెన్కోకి వచ్చింది. అందులో ఇది ఒక అదనపు ఆకర్షణ అని చెప్పాలి.